వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఇది ఒక లెంగ్తీ వీడియో అండి. కొన్ని పాయింట్స్ చాలా డీటెయిల్డ్గా మాట్లాడాలి, అంటే ప్రజలకు కూడా తెలియాల్సినటువంటి అవసరం ఎంతైనా దీంట్లో ఉంది కాబట్టి. అంటే అన్యాపదేశంగా దీంట్లోకి అమరావతిని కూడా తీసుకొస్తూ రాష్ట్ర భవిష్యత్తుని, లేదంటే రాష్ట్రానికి పెట్టుబడులు ఉంటాయా అనేది ఒక ఐపీఎస్ ఆఫీసర్గా, అఫ్కోర్స్ సస్పెండెడ్ అనుకోండి, డీజీపీ ర్యాంక్ అధికారిగా ఉన్నటువంటి పివి సునీల్ కుమార్ గారు చేసినటువంటి వ్యాఖ్యలకి సమగ్ర విశ్లేషణ చేసుకుందాం దీంట్లో పాయింట్ టు పాయింట్. ఇటీవల కాలంలో ఆయన రఘురామకృష్ణరాజు గారు, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ గారికి సంబంధించి వారి ఇండ్ భారత్ పవర్ లిమిటెడ్ దానికి సంబంధించి థర్మల్ ఇతర ఐబిపిఐఎల్ అనేటువంటి కంపెనీకి సంబంధించి ఎన్సిఎల్టీ కేసు అని పంజాబ్ నేషనల్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తమిళనాడు మద్రాస్ బ్రాంచ్ ఆర్ మదురై బ్రాంచ్ వీళ్ళకి సంబంధించి ఇది కేసు పెట్టారు. సిబిఐ వాళ్ళు ఆయనకి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు. ఎఫ్ఐఆర్ కాపీ మీద కోర్టులో ఇలా చెప్పింది, మీకు నోటీస్ ఇవ్వక్కర్లేదు అరెస్ట్ చేయడానికో లేదంటే ఎఫ్ఐఆర్ ఇవ్వడానికో, వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేయొచ్చు అంటే చెప్పిందన్న వార్త వచ్చిన తర్వాత ఈయన బరిలోకి దిగి ఏకంగా డైరెక్ట్గా మాట్లాడడం మొదలుపెట్టారు. యాజ్ అన్ ఐపీఎస్ ఆఫీసర్ సస్పెండెడ్, ఈవెన్ దో హీ సస్పెండెడ్, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి ఉంటాయి, సర్వీస్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, బట్ హీ ఈజ్ ఫాలోయింగ్ ద కంప్లీట్ పొలిటికల్ ఎజెండా. ఏ ఐపీఎస్ ఆర్ ఐఏఎస్ ఆఫీసర్ షుడ్ నాట్ అలౌ టు ఓన్ దేర్ ఇన్స్టిట్యూషన్స్. అంటే ఒక సంస్థను ఏదైనా స్టార్ట్ చేసేసి సర్వీస్లో ఉండగా చేయడానికి లేదు. అన్ఫార్చునేట్లీ పివి సునీల్ కుమార్ కావచ్చు, లేదు అంటే మనకి తెలంగాణలో ఆర్ఎస్ ప్రవీణ్ కావచ్చు, స్వేరోస్ అని అక్కడ, ఇక్కడేమో ఏఐఎం అంబేద్కర్ ఇండియా మిషన్ అని చెప్పి ఇక్కడ స్టార్ట్ చేసేసి జాతి వ్యతిరేక వ్యాఖ్యానాలు ఇవన్నీ కూడా చేశారంటూ 2022 సంవత్సరంలో ఈవెన్ సెంట్రల్ హోమ్ మినిస్ట్రీ దగ్గర నుంచి ఎంక్వైరీ చేయండి, చర్యలు ఏం తీసుకున్నారు అని చెప్పి కూడా స్టేట్ చీఫ్ సెక్రటరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి లేఖలు రావడం జరిగింది. బట్ నో యూస్, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు, చీఫ్ సెక్రటరీ ఎటువంటి నిర్ణయాలు ఆయన మీద తీసుకోలేదు. పాయింట్ నెంబర్ 1. అండ్ సెకండ్, హిందూ దేవీ దేవతలకి, హిందూ సాంప్రదాయాలకి సంబంధించి ఈయన చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలు, ఈ వీడియోలన్నిటి మీద కూడా సుప్రీంకోర్టులో లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం అనేటువంటి ఒక సంస్థ కేసు ఫైల్ చేయడం ఇదంతా అయ్యింది. దానికి సంబంధించినటువంటి పిటిషన్, అఫ్ కోర్స్ అందులో రఘురామకృష్ణరాజు గారు కూడా ఇంప్లీడ్ అయి ఉన్నారు, అలాగే ఇతరత్ర చాలామంది ఉన్నారు. ఉన్నటువంటి వాళ్ళకి ఆ మొత్తం వీడియోలన్నీ ఈయన ఛానల్ నుంచి డిలీట్ చేశాడు విత్ లింక్స్ అన్నీ కూడా. ఎల్పిఆర్ఎఫ్ వాళ్ళ దగ్గర ప్రూఫ్స్ రెడీగా ఉన్నాయి, ఇప్పటికీ ఆ వీడియోలు ఉన్నాయి. అనుచిత వ్యాఖ్యలు ఒక ఐపీఎస్ ఆఫీసర్గా ఉండి. సరే, ఇక ఆయన పోస్టింగ్స్ ఏవైతే సోషల్ మీడియాలో పోస్ట్ చేశారో అవన్నట్టు చూస్తే డిసెంబర్ 20వ తేదీన రఘురామకృష్ణరాజు గారిని ఆయన మెన్షన్ చేసినటువంటి తీరు కూడా మీరు చూడొచ్చు. 420 రఘురామకృష్ణరాజు అరెస్ట్ కాబోతున్న సిబిఐ పెట్టిన చీటింగ్ కేసు, ఎఫ్ఐఆర్ 945 కోట్లు, కాజేసిన గాజ దొంగ. తెలుగు నేర్చుకుంటే బాగుంటుంది కొంచెం రాసేటప్పుడు, ఏదన్నా గజ దొంగ అనడానికి గాజ దొంగ అనడానికి తేడా ఉంది. రఘురామకృష్ణ ఆయన రాజు ఆనని సిబిఐ కేసు, ఆర్ఆర్ఆర్ కుటుంబ సభ్యుల పేర్లు కూడా ఉన్నాయి. సుప్రీంకోర్టు ఆర్ఆర్ఆర్ని, ఆయన కుటుంబ సభ్యులను అరెస్ట్ చేయడానికి మొన్ననే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అమరావతి రాజధానిగా ఉన్న ఆంధ్రప్రదేశ్లో డిప్యూటీ స్పీకర్ హోదాలో రఘురామకృష్ణరాజు అరెస్ట్ అయితే అది ఆయనకి కాదు, రాష్ట్రం మొత్తానికి తలవంపులు. ఐ రిపీట్ అగైన్, అమరావతి రాజధానిగా ఉన్న ఆంధ్రప్రదేశ్లో డిప్యూటీ స్పీకర్ హోదాలో రఘురామకృష్ణరాజు అరెస్ట్ అయితే అది కూడా కాదు, ఆయనకి కాదు, రాష్ట్రం మొత్తానికి తలవంపులు. అమరావతి బ్రాండ్ దెబ్బతింటుంది, పెట్టుబడి పెట్టేవాళ్ళు వెనక్కిపోతారు. ఇలాంటి గజ దొంగను, చీటర్ని ఇంత పెద్ద పదవిలో ఎలా ఉంచారు అనే ప్రశ్న రాదా? ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, గౌరవ మంత్రి, డైనమిక్ లీడర్ నారా లోకేష్ గారు ఎంతో కష్టపడి తెస్తున్న పెట్టుబడులు వెనక్కి పోవా? ఈ కేసు దర్యాప్తు ముగిసి కోర్టులో విచారణ పూర్తయి రఘురామకృష్ణరాజు గారికి ఉప ముఖ్యమంత్రి పదవి సహా ఏ పదవి అయినా ఇవ్వండి, అభ్యంతరం లేదు. ఉపసభాపతి హోదాలో రఘురామకృష్ణరాజు గారు అరెస్ట్ అయితే అది రాష్ట్రానికి అవమానం. ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిగా ఆయన అరెస్ట్ అయితే అది ఆయన వరకే పరిమితం అవుతుంది. ఇక బ్లా బ్లా బ్లా. మీడియా వారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా, మీరు ప్రజల పక్షాన్ని ఉండాలి, ఒక వ్యక్తి వైపు కాదు. ఇందులో నాకు వ్యక్తిగతంగా ఏమీ కోపం లేదు, ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరుడిగా నా బాధ్యత. ఇక్కడికి ఆపేద్దాం. ద పాయింట్ నెంబర్ 1 ఏమన్నారు ఇక్కడ? వ్యక్తిగతం అంటూ ఏమీ లేదు, మీడియా వారికి విజ్ఞప్తి, నా వ్యక్తిగత కోపం ఏం లేదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరుడిగా నా బాధ్యత. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరుడిగా ఒక ఎంపీని కస్టోడియల్ టార్చర్లో తీసుకెళ్ళి చంపేయడానికి ప్రయత్నించవచ్చా? ఒక రెస్పాన్సిబుల్ ఐపీఎస్ ఆఫీసర్గా, డీజీపీ ర్యాంక్ అధికారిగా, సిఐడి చీఫ్గా పనిచేసినటువంటి పివి సునీల్ కుమార్ అనేటువంటి మోస్ట్ డెకోరేటెడ్ ఆఫీసర్
రఘురామకృష్ణరాజుని కస్టోడియల్ టార్చర్ చేయొచ్చా? కొట్టారా లేదా, కొట్టించారా లేదా, కొట్టింది చూపించారా లేదా అని ప్రశ్నలు అడిగితే సమాధానం కూడా లేకుండా రికార్డ్స్లో ఉన్నాయి చూసుకోండి అని తలబిరుసుతనంతో సమాధానాలు చెప్తే గౌరవించాలా? యాజ్ అన్ ఐపీఎస్ ఆఫీసర్ చెప్తున్నారు కదా, చాలా నిజాయితీపరుడైనటువంటి ఆఫీసర్ని, నేను చాలా నిబద్ధతతో ఉన్నటువంటి ఆఫీసర్ని చెప్తున్నారు కదా. దెన్ వై పొలిటికల్ స్టేట్మెంట్స్ ఆర్ బీయింగ్ గివెన్ బై మిస్టర్ పివి సునీల్ కుమార్ ఐపీఎస్? ఎందుకు? రెండో పాయింట్, అమరావతి బ్రాండ్ ఎందుకు దెబ్బతింటుంది? రఘురామకృష్ణరాజు ఉండి శాసనసభ్యులు అండ్ ఉపసభాపతి. ఆయన గతంలో వ్యాపారాలు ఉన్నాయి, చేశారు. ఇప్పుడు వ్యాపారాల్లో లేరు, వాళ్ళ కుటుంబ సభ్యులు ఉండొచ్చు. ఇప్పుడు ఆయన అరెస్ట్ చేశారని అనుకుందాం. అమరావతి బ్రాండ్కి ఎలా దెబ్బతింటుంది? ఆయన ఈరోజు గెలుస్తారు, రేపు పొద్దున గెలకపోవచ్చు, ఆ తర్వాత గెలవచ్చు, ఉప ముఖ్యమంత్రి అవ్వచ్చు, లేదు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అయ్యి సెంట్రల్ మినిస్టర్గానే అవ్వచ్చు. సెంట్రల్ మినిస్టర్ మీద సిబిఐ కేసు పెట్టదా? వేరే కేసులే పెట్టరా? ఒకవేళ ఏమైనా ఉంటే. ఒక ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేజ్రీవాల్ని అరెస్ట్ చేశారు. ఢిల్లీ పరువు పోయిందా? ఢిల్లీకి పెట్టుబడులు రావడం మానేశాయా? భారతదేశానికి పెట్టుబడులు రావడం మానేశాయా? ఢిల్లీలో జనజీవనం అస్తవ్యస్తం అయిపోయిందా? ఒకవేళ అరెస్ట్ చేస్తే యాజ్ పర్ ద ప్రొసీజర్. అమరావతి బ్రాండ్కి ఏంటిది అంటే ఇక్కడ ఎజెండా అర్థమవుతుంది కదా, ఎందులో అయినా సరే అమరావతిని తొక్కేయాలి. దీంట్లో అంతర్లీనంగా అమరావతిని తొక్కేయాలి. వ్యక్తిగతం లేదు అంటూనే అమరావతిని తీసుకొచ్చారు ఇందులోకి. డైనమిక్ లీడర్ నారా లోకేష్ గారు తీసుకొస్తున్నటువంటి పెట్టుబడిదారులు వాళ్ళు వెనక్కి వెళ్ళిపోరా? ఇది అడిగేది. మరి ఒక క్వశ్చన్కి పివి సునీల్ గారి దగ్గర సమాధానం ఉందా? సరే, ఈయనంటే పదవి ఇంకా తక్కువ, ఉపసభాపతి మాత్రమే, డిప్యూటీ స్పీకర్ మాత్రమే. మరి స్పీకర్గా పనిచేసినటువంటి తమ్మినేని సీతారాం వారి రెజ్యూమ్లోనే, వారు సిఐడి చీఫ్ సంజయ్ దానికంటే ముందు ఈయన కూడా ఉన్నారు కాబట్టి డీజీ ర్యాంక్ అధికారి పివి సునీల్, మరి ఈయన ఆధ్వర్యంలో పోలీస్ శాఖ పనిచేస్తున్నటువంటి సమయంలో స్పీకర్గా పనిచేసినటువంటి తమ్మినేని సీతారాం దొంగ సర్టిఫికెట్లు పెట్టి, ఫోర్జ్డ్ సర్టిఫికెట్స్ పెట్టి లా కాలేజ్ ఎంట్రన్స్ కోసం అని చెప్పి తెలంగాణలో అప్లై చేశాడు. మరి దానికి శాంక్టిటీ ఉంటుందా? అది చేస్తే పరువు పోదా? అమరావతి పరువు కానీ ఆంధ్రప్రదేశ్ పరువు ఏంటా మీ స్పీకర్ దొంగ సర్టిఫికెట్లు పెట్టి లా డిగ్రీ తెచ్చుకుంటున్నాడంట అని చెప్పంటే ఎవరి పరువు పోతుంది? యాజ్ అ సిటిజన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రెస్పాన్సిబుల్ ఐపీఎస్ ఆఫీసర్ కింద మరి పివి సునీల్ గారి దగ్గర సమాధానం ఉందా? డైనమిక్ లీడర్ నారా లోకేష్ గారు అని చెప్పి ఇప్పుడు వచ్చేసింది. చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చాలా అక్రమ పద్ధతిలో జరిగినప్పుడు మరి పివి సునీల్ ఎక్కడ? అండ్ ఇవన్నీ కాదు, అసలు రఘురామకృష్ణరాజు గారిని 124A కింద అరెస్ట్ చేశారు. నోటీసులు ఇచ్చారా? ఏ ప్రొసీజర్ ఫాలో అయ్యారు? కోర్టుకి సబ్మిట్ చేశారా? వ్యక్తిగతం ఏదీ లేదు కదా. కోర్టుకి ఏమైనా సబ్మిట్ చేశారా ఆయన్ని? తెలంగాణలో హైకోర్టులో ఆర్ఎల్స్ అక్కడికి వచ్చే జ్యుడిషియరీ దీనికి సంబంధించి గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో ఏమైనా తీసుకెళ్ళి ముందుగా ఆయన్ని ట్రాన్సిట్ మీద తీసుకెళ్ళడానికి. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ నేత విశాఖపట్నంలో ఇలాగే లాటరీ టికెట్లని ప్లాట్లని ఇవన్నీ చేస్తే పేరు కరెక్ట్గా గుర్తు రావట్లేదు. ఒరిస్సా పోలీసులు వచ్చి విశాఖపట్నం కోర్టులో ఆయన సబ్మిట్ చేసి మెడికల్ టెస్టులన్నీ చేయించి అక్కడి నుంచి తీసుకెళ్లారు ట్రాన్సిట్ మీద ఒరిస్సాకి. మరి రఘురామకృష్ణరాజు గారు హైదరాబాద్లో ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అయినప్పటికీ ఆ రోజు హైదరాబాద్లో ఉన్నప్పుడు ఎక్కడ అరెస్ట్, ప్లేస్ ఆఫ్ అరెస్ట్ ఎక్కడైతే జరుగుతోందో, ప్లేస్ ఆఫ్ అరెస్ట్ జరుగుతున్నటువంటి దగ్గర ముందుగా కోర్టుకి, తద్వారా అక్కడ ఉన్నటువంటి పోలీస్ స్టేషన్కి వీటికి కూడా సబ్మిట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి లిఖితపూర్వకంగా ఆర్డర్స్ తీసుకోవాలి కదా, మనం కూడా సబ్మిట్ చేసి డాక్యుమెంటేషన్. మరి ఆ ప్రొసీజర్ని ఫాలో అయ్యారా? ద సీనియర్ మోస్ట్ ఐపీఎస్ ఆఫీసర్ అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అయ్యి వ్యక్తిగతంగా ఏది లేనటువంటి పివి సునీల్ అయ్యారా? సమాధానం లేదు. ఒక ఐపీఎస్ ఆఫీసర్గా ఉండి అందరినీ సమానంగా చూడాల్సినటువంటి వ్యక్తి అధికారంలో ఉండి మరి ఎందుకని ఆ రోజు ఒక మత సాంప్రదాయాన్ని లేదంటే ఒక ధర్మ సాంప్రదాయాలని వీటన్నిటికీ వ్యతిరేకంగా కామెంట్స్ చేయాల్సి వచ్చింది, వీడియోలు చేయాల్సి వచ్చింది? వాటిని ఎందుకు డిలీట్ చేశారు? సమాధానాలు ఉన్నాయా? చెప్తారా పివి సునీల్ కుమార్ గారు దానికి సంబంధించి? అండ్ అఫ్ కోర్స్ ఎస్, ఇది రఘురామకృష్ణరాజు గారి మీద ఈ సిబిఐ ఎంక్వైరీ అనేటువంటి దానికి లేదంటే వాళ్ళు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు అనేటువంటి దానికి ఎగ్జాక్ట్గా 4 years బ్యాకే ఒక సీనియర్ జర్నలిస్ట్ సతీష్ బాబు గారితో జరిగిన ఇంటర్వ్యూలో చాలా క్లియర్గా, ఆ తర్వాత జరిగిన అనేక ఇంటర్వ్యూలో కూడా చెప్పడం జరిగింది. మార్చ్ 26, 27 సిబిఐ వారు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అంటే 2022-23 సంవత్సరం నమోదు చేశారు. ఏమైపోయింది? కోర్టుకు వెళ్ళారు, డాక్యుమెంట్ సబ్మిట్ చేసుకున్నారు, కేసు ఎన్సీఎల్టీలో ఉంది. ఆంధ్రప్రదేశ్ పరువు ఏమైనా పోయిందా? పెట్టుబడులు రావడం ఏమైనా మానేశాయా? లేదే.
పైగా అమరావతిలో వేశ్యలు అని మాట్లాడినటువంటి సీనియర్ మోస్ట్ జర్నలిస్టులు కూడా వచ్చి దీని మీద వ్యాఖ్యానం చేసేస్తూ ఉంటారు, వాస్తవాలు అనేవి కూడా తెలియకుండా, తెలుసుకోకుండా. మరి ఇన్ని మాట్లాడినటువంటి వ్యక్తులు ఆఖరిగా ఇంకొక 2 పాయింట్లకు సమాధానం చెప్పగలుగుతారా? వీళ్ళకున్నటువంటి అపారమైనటువంటి మేధో సంపత్తితో తీసుకొచ్చినటువంటి డాక్యుమెంట్స్ ఇవన్నీ. ఎందుకంటే సిబిఐ డాక్యుమెంట్ని గూగుల్ చేస్తే డైరెక్ట్గా వాళ్ళ పోర్టల్లోనే కనిపిస్తుంది ఇండి భారత్ పవర్ లిమిటెడ్కి సంబంధించినటువంటి అంశంలో. అందులో ఎవరి దగ్గర నుంచి ఎంతెంత రికవరబుల్ అమౌంట్ అనేది ఉంది, ఏ కంపెనీలు ఉన్నాయి దీంట్లో అసోసియేటెడ్గా, లేదంటే వీళ్ళ కుటుంబ సభ్యులు, వీటన్నిటికి కూడా డీటెయిల్స్ వాళ్ళే పెట్టారు, సిబిఐ వాళ్ళే డైరెక్ట్గా పెట్టారు. అందులో పెద్ద ఇష్యూ ఏం లేదు. అందులో మెన్షన్ చేసింది జస్ట్ నేమ్ మాత్రమే, కనుమూరు రఘురామకృష్ణరాజు అని చెప్పి. అంతేగాని ఆయన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకరా ఉండి ఎమ్మెల్యేనా, లేదంటే మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా పనిచేసినటువంటి వ్యక్తి, ఇవన్నీ ఏం మెన్షన్ చేయలే వాళ్ళు. వన్ ఆఫ్ ద డైరెక్టర్ ఆఫ్ దట్ కంపెనీ ఆ రోజులు పెట్టారు. దానికి ఏం సమాధానం చెప్తారు? లేదు. ఇక చాలా మాటలు మాట్లాడారు. రకంగా 420 రఘురామకృష్ణరాజు గారి మీద ఇంకా అనేక అభియోగాలు ఉన్నాయి, నా దగ్గర ఆధారాలు రిపోర్ట్లు ఉన్నాయి, కొత్త కేసులు నమోదవుతాయి, సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్లు వేస్తా, బయటపడడం జరగదు 420 కేసులో, సాక్ష్యాలు బలంగా ఉన్నాయి, పైగా దర్యాప్తు చేస్తుంది సిబిఐ. ఒక రాష్ట్రాన్ని, రాష్ట్ర ఇమేజ్ని పణంగా పెట్టొద్దు, నేను చెప్పిన విషయాలు అసత్యమైతే నా మీద చర్య తీసుకోండి, నేను సిద్ధం, నిజం కాబట్టి తక్షణం రఘురామకృష్ణరాజు గారిని అన్ని పదవుల నుండి తొలగించండి. అమరావతి బ్రాండ్ ఇమేజ్ కోసం అమరావతి రైతులు 420 రఘురామకృష్ణరాజును అన్ని పదవుల నుండి తొలగించేలా ఉద్యమం చెయ్యాలి. జై అమరావతి, జై స్వర్ణాంధ్రప్రదేశ్, జై భీమ్. సరే, ఈ 3 స్లోగన్స్ బాగున్నాయి, ఐ అప్రిషియేట్ దట్. అన్ని పదవుల నుంచి తొలగించాలి. మరి ఒక 420, ఐఎమ్ సారీ టు సే, నాకు కూడా ఏమి వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏమీ లేదు, నాకు ఆయనకి పొలం గట్టు పంచాయతీలు లేదు, మేమిద్దరూ ఏమీ కుటుంబ సభ్యులము కాదు, ఆయన ఈ రాష్ట్ర పౌరుడు, నేను ఈ రాష్ట్ర పౌరుడినే, అంతే, అంతకుమించి ఏమీ లేదు. బట్ ఆ రోజుల్లో దాదాపు 13 ఏళ్ళు అవుతుంది, నిన్నే చూసాం కదా, మళ్ళీ జడ్జి గారు మారారు, మళ్ళీ రెడ్ వచ్చే మొదలాడు అన్నట్టుగా మొదటి నుంచి ఆయన అక్రమాస్తుల కేసులు ఇవన్నీ కూడా ముందుకు రావాలి. ఆయన మీద కూడా 420 చీటింగ్ కేసు అనేది ఉంది, 420 సెక్షన్స్ ఆయన మీద కూడా ఉన్నాయి. మరి ఒక 420 రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉంటే పోనటువంటి పరువు 420 సెక్షన్స్ కింద కేసు పెట్టించుకున్నటువంటి రఘురామకృష్ణరాజు గారు డిప్యూటీ స్పీకర్గా ఉంటే ఎలా పోతుంది? పెట్టుబడిదారులకు ఎలా పోతాయి? ఆయన ఏమి పెట్టుబడిదారులను వెళ్ళి బెదిరించట్లేదే, ఫలానా రోజు ఫలానా చోట అని. కియా మోటార్స్ దగ్గరికి వెళ్ళి గోరంట్ల మాధవ్ పోలీస్ ఆఫీసర్గా మానేసి ఎంపీగా ఎన్నికైనటువంటి వ్యక్తి కియా మోటార్స్ ప్రతినిధుల్ని బెదిరించినట్టుగా రఘురామకృష్ణరాజు గారు ఏ కంపెనీ ప్రతినిధుల్ని కూడా బెదిరించలేదే. అండ్ ఇంకా మాట్లాడితే ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో ఆంధ్రప్రదేశ్లో దాదాపుగా వాళ్ళు ఆ కంపెనీల్లో ఉండేటువంటి కొంతమంది పెద్దలతోటి రఘురామకృష్ణరాజు గారికి సన్నిహిత సంబంధాలే ఉంటాయి, పరిచయాలే ఉంటాయి. ఎందుకంటే ఆయన ఒక వ్యాపారవేత్త, ఆయనకి సినిమా ఇండస్ట్రీ అనే లేదు, భారతదేశ వ్యాప్తంగా ఇంక్లూడింగ్ ప్రధాని నరేంద్ర మోడీ గారి దగ్గర నుంచి చాలామందితో ఆయనకి సన్నిహిత సంబంధాలు ఇప్పటి నుంచి దశాబ్దాలుగా ఉన్నాయి వాళ్ళ కుటుంబాలతోటి. దానివల్ల ఏమీ రాష్ట్రంలో పెట్టుబడులు ఆగిపోలేదు, అభివృద్ధి ఆగిపోలేదు, సంక్షేమం ఆగిపోలేదు. మోరోవర్ ఆయనేమీ దేశం విడిచి పారిపోవడం లేదు, లేదంటే కలుగులో దాంకోవడం లేదు, ఎక్కడికి వెళ్ళి హ్యాపీగా ఉండి నియోజకవర్గంలో ఉంటున్నారు. ఆయన కార్యక్రమాలు మొత్తం నియోజకవర్గానికి సంబంధించి చేస్తున్నారు. ఇది కాకుండా ఆయనకున్నటువంటి సాహిత్య పోషణ, కళా పోషణ ఇవి చేస్తూనే ఉన్నారు, పెద్దలతో కలుస్తున్నారు. ఆయన ఏం పారిపోవట్లేదు, బలంగా నించుని ఎస్ ఇది జరిగిందని చెప్తున్నారు. మరి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి 420 అయితే 11 సిబిఐ ఈడీ ఛార్జ్ షీట్లో 43,000 కోట్ల ఆస్తులు జప్తు చేసి వీటన్నిటిలో ఉన్నప్పుడు మరి అది ఆంధ్ర రాష్ట్రానికి అవమానకరం కాదా? అమరావతికి కాదు, ఆంధ్ర రాష్ట్రానికి. వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసు సిబిఐ వారే ఎంక్వైరీ చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి అవినీతి అక్రమాస్తుల కేసులు సిబిఐ వారే ఎంక్వైరీ చేస్తున్నారు. అబ్దుల్ సలాం కేసు సిబిఐ వారే తీసుకుంటారు, అది కూడా. అలాగే హెబియస్ కార్పస్ పిటిషన్స్ జస్టిస్ రాకేష్ కుమార్ గారు ఆంధ్రప్రదేశ్ పోలీసులకు సంబంధించి ఆ రోజు ద సీనియర్ మోస్ట్ డీజీ ర్యాంక్ అధికారిగా ఉన్నటువంటి పివి సునీల్ గారు, పిఎస్ఆర్ ఆంజనేయులు గారు, సిఐడి సంజయ్ గారు, చెప్పుకుంటూ పోతే చాలామంది ఉన్నారు కదా. మరి వీళ్ళ మీద జస్టిస్ రాకేష్ కుమార్ గారు చేసినటువంటి వ్యాఖ్యానం, మరి దాంతో ఆంధ్ర రాష్ట్ర పరువు పోదా? దీనికి సమాధానాలు ఉన్నాయి పివి సునీల్ కుమార్ గారి దగ్గర. అండ్ ఫైనల్ పాయింట్ అంటే ఇంక చెప్పుకుంటూ వెళ్తే ఇంకా చాంతాడంతుంది లిస్టు చెప్పుకోవడానికి. వ్యక్తిగతంగా ఆయన మీద ఏమీ లేదు కాబట్టి పివి సునీల్ కుమార్ గారి వ్యక్తిగత విషయాలు అంటే వారి మీద ఉన్నటువంటి వారి భార్య వారి మీద పెట్టినటువంటి కేసు దాన్ని ఏమంటాం
డొమెస్టిక్ వైలెన్స్ కేసు, బెదిరింపుల కేసు, అలాగే రఘురామకృష్ణరాజు గారి ఫోన్ని వాడినటువంటి కేసు. రఘురామకృష్ణరాజు గారి ఫోన్ని పివి సునీల్ వాడి మరి పివి రమేష్ గారికి ఏ విధంగా మెసేజ్లు పంపించడం జరిగిందో మనకు తెలియదు. అది పివి రమేష్ గారే బయటపెట్టారు ఆ రోజుల్లో. మరి కస్టోడియల్ టార్చర్ పేరుతోటి రాజద్రోహం పేరుతో తీసుకెళ్ళి ఆయన ఫోన్లు చెక్ చేయాల్సినటువంటి అవసరం కానీ, లేదంటే ఆయన్ని కస్టడీలో పెట్టి చంపేయాలని చేసినటువంటి ప్రయత్నం కానీ మరి పివి సునీల్ గారు ఏ విధంగా సమర్థించుకుంటారు? ఇవి ఒట్టేసి చెప్పాలి కదా, పబ్లిక్లోకి వచ్చి కోర్టు ముందు హాజరయ్యో చెప్పాలి కదా, అయ్యా నేను కొట్టలేదు, నాకు కొట్టిన దానికి నాకు సంబంధం లేదు అని చెప్పాలి కదా కనీసం. మేము అవేవి మాట్లాడం. మేము విచారణ కంటే నా ఇష్టం వచ్చిన టైంలో వస్తానంటాం. ఒక ఐపీఎస్ ఆఫీసర్గా ఉండి, సివిల్ సర్వెంట్గా ఉండి సర్వీస్ రూల్స్ మేము పాటించాం. రాజకీయంగా మా ఇష్టం వచ్చింది మేము చేస్తాం. ఇలాగా చెప్పాలంటే చాలా 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 ఉన్నాయి. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ థింగ్, దీని మీద డాక్యుమెంటేషన్ వీఆర్ జస్ట్ వెయిటింగ్ ఫర్ దట్. పాయింట్ ఏంటంటే రఘురామకృష్ణరాజు గారు 845 కోట్ల రూపాయలు ఎంతో బ్యాంకులకు కట్టాలి. వాస్తవమే కట్టాలి. బట్ ఆయన ఏమి పారిపోవట్లా ఎక్కడికి. నేను కట్టను అని కూడా ఆయన ఏం చెప్పట్లా. సింపుల్గా ఆయన చెప్పేది ఏంటంటే, అయ్యా మేము పని చేసాం తమిళనాడు ప్రభుత్వానికి, జయలలిత గారు ముఖ్యమంత్రిగా ఉన్న దగ్గర నుంచి మేము పని చేసినటువంటి దానికి మాకు రావాల్సినటువంటి అమౌంట్ ఇది వాళ్ళు ఇవ్వట్లేదు. మేము బ్యాంకుల దగ్గర తీసుకున్నటువంటి లోన్తో బొగ్గు కొన్నా, ఇంకోటి కొన్నా, ఏం చేసినా పవర్ డిస్ట్రిబ్యూట్ చేసాం, జనరేట్ చేసి ఆ డిస్ట్రిబ్యూషన్ చేసినటువంటి దానికి మాకు రావాల్సినటువంటి సొమ్ములు ప్రభుత్వం నుంచి మాకు రావడం లేదు. తద్వారా మేము బ్యాంకులకు కట్టాల్సినటువంటి అమౌంట్లు బ్యాంకుకి వెళ్ళలేదు. క్లియర్. తమిళనాడు గవర్నమెంట్ ఆ రోజుల్లో జయలలిత గారు ఉన్నప్పుడు ఆవిడ దగ్గర నుంచి రావాల్సింది ఇవ్వలేదు. పైగా రూల్స్ మార్చుకొని మీకు ఎందుకు మేము ఎక్స్ట్రా కట్టాలి, ఎక్స్ట్రా ఎందుకు ఇవ్వాలి, మేము అడిగిన రేటుకే మీరు ఇవ్వాలి అంటూ తొక్కలో కొర్రీలు ఇవన్నీ పెడుతుంది తమిళనాడు గవర్నమెంటు. స్టాలిన్ గవర్నమెంటు, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాతే కదా స్టాలిన్ కూడా ముఖ్యమంత్రి అయింది. మరి అప్పుడు స్టాలిన్ తోటి ఉన్నటువంటి సంబంధాలు వీటితోటి మరి దీన్ని అడ్డంగా ఆయన ఆపించడం అనేది కూడా వాస్తవేగా. జగన్మోహన్ రెడ్డి గారు చేయించబట్టే కదా, అప్పుడు అలా కట్టకపోబట్టే కదా అప్పటిదాకా ఇష్యూ లేనటువంటిది సిబిఐ వాళ్ళు, లేదంటే పంజాబ్ నేషనల్ బ్యాంక్ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు కలిసిన తర్వాతే కదా ఈ సిబిఐ ఎంక్వైరీ అనేది ఇంకా ముందుకు తీసుకెళ్లాలని. అలాగే ఎన్సిఎల్టీలో దీనికి సంబంధించి కొర్రీ నడుస్తోంది ఒక పక్కన సైమల్టేనియస్గానే తెలుసు కదా. సో దాంట్లో ఉన్నటువంటి ప్రొసీజర్లో భాగంగా ఎగవేతకి సెక్షన్లో ఉన్నటువంటిది 420 అదే పెట్టారు తప్ప ఆయన ఏమీ మందిని ముంచలేదే, మంది సొమ్ముతోటి ఆస్తులు సంపాదించుకోలేదే, మంది సొమ్మును ముంచి ప్యాలెస్లు కట్టించుకోలేదే, ఉడ్డి గడుక్కోవడానికి 25 లక్షలు ఖర్చు పెట్టి కమోడు కట్టించుకోలేదే, మసాజ్ సెంటర్ పెట్టించుకోలేదే. అంటే వ్యక్తిగతంగా ఎవరి మీద లేదు, బట్ వాస్తవాలని ప్రజలకు తెలియాలి కాబట్టి చెప్పాల్సినటువంటి ఆవశ్యకత ఇందులో ఎంతైనా ఉంది. 98 పేజీల అఫిడవిట్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన బెయిల్ రద్దు అంశంలో మ్యాలిషియస్ ఇంటెన్షన్స్ తోటి రఘురామకృష్ణరాజు ప్రభుత్వంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద అనిశ్చితి రావాలి అని చెప్పి ప్రతిరోజు ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. ఆ ఉద్దేశంతో ఆయన ఈ బెయిల్ రద్దు చేయాలి అంటూ ఇది చేశాడు, రాజకీయంగా విభేదిస్తున్నాడు అని చెప్పి కోర్టులో చెప్పి మరి అప్పుడేమైపోయింది? అందులోనే తమిళనాడు గవర్నమెంట్కి దగ్గరగా వాళ్ళు 845 కోట్ల 900 కోట్లు వాళ్ళు రఘురామకృష్ణరాజుకి ఇవ్వాలి. సరే 800 కోట్లు అనుకుందాం, ఇప్పుడు 945 కోట్లకి పెట్టారనుకుందాం. 800 కోట్లకి ఇన్నాళ్ళు కట్టకపోతే వడ్డీ ఎంత అవుతుంది బ్యాంకుకి? వడ్డీ లెక్కేస్తారుగా. సో దానికంటూ మళ్ళీ కోర్టులకు వెళ్తారు. అయ్యా వాళ్ళ ఇంతసేపు ఇన్నాళ్ళు మాకు డబ్బులు ఇవ్వకుండా పని చేయించుకొని ఇలా చేసిన దానికి ఇక్కడ వడ్డీ పెరిగిందని వీళ్ళు కేసు పెడతా ఉంటున్నారు. మరి ఇక్కడ తమిళనాడు గవర్నమెంట్ కదా మాకు నష్టాన్ని భర్తీ చేయాల్సింది అని చెప్పి కేసు పెడతారు. మ్యాటర్ ఓవర్. రేపు విచారణ జరుగుతుంది, ఖచ్చితంగా విచారణ జరుగుతుంది. రఘురామకృష్ణరాజు గారు ఎపేర్ అవుతారు, వాళ్ళ కుటుంబ సభ్యులు ఎపేర్ అవుతారు, వాస్తవాలను చెప్తారు. తమిళనాడు గవర్నమెంట్ కూడా ఇందులో ఇన్వాల్వ్ అవ్వాల్సి వస్తుంది. వాళ్ళు ఇవ్వాల్సినవి ఖచ్చితంగా ఇచ్చి తీరాల్సిందే. అక్కడ 420 ఎక్కడొచ్చింది? క్లియర్. ఇన్ని పెట్టుకొని సస్పెండెడ్ ఐపీఎస్ ఆఫీసర్గా ఒక వ్యక్తిని చంపేయడానికి, కస్టడీలో చంపేయడానికి రూల్స్ అన్నీ కూడా పక్కన పెట్టేసి కిడ్నాప్ చేసి తీసుకెళ్ళినటువంటి పివి సునీల్ కుమార్ అండ్ హిజ్ టీమ్ ఈరోజు రఘురామకృష్ణరాజు గారి మీద ఈ మాటలు మాట్లాడడం లేదు. దానికి అమరావతిని యూజ్ చేసుకోవడం. అమరావతితో పోలిస్తే ఆఫ్టర్ ఆల్ జగన్మోహన్ రెడ్డి,
అమరావతితో పోలిస్తే ఆఫ్టర్ ఆల్ రఘురామకృష్ణరాజు, అమరావతితో పోలిస్తే ఆఫ్టర్ ఆల్ పివి సునీల్ కుమార్, అమరావతితో పోలిస్తే ఆఫ్టర్ ఆల్ పవన్ కృష్ణమూర్తి, అమరావతితో పోలిస్తే ఎవరైనా ఆఫ్టర్ ఆల్ మాత్రం. ఎందుకంటే మనమందరూ శాశ్వతం కాదు, అమరావతి శాశ్వతం. అలాంటి దాన్ని మళ్ళీ దీంట్లోకి వివాదాల్లోకి తీసుకొచ్చి అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్గా ఉన్నారు కాబట్టి అవమానం అయిపోతుంది, మనకి పెట్టుబడులు రాకుండా పోతారు. రాకుండా పోవడానికి జగన్మోహన్ రెడ్డి అనుకో వాళ్ళ వైసీపీ వాళ్ళే కేసులు వేస్తున్నారు అక్కడ. అది పివి సునీల్ గారికి తెలీదా? ఇఫ్ హీ ఈజ్ అ రెస్పాన్సిబుల్ సిటిజన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ పౌరులకి కూడా ఆయన రిప్రజెంటేటివ్గా పనిచేస్తున్నట్లయితే, డజంట్ హీ నో దట్? మరి వీటికి సమాధానాలు ఉన్నాయా? ఇంతెందుకండి, అసలు జగన్మోహన్ రెడ్డి రఘురామకృష్ణరాజుకి 2019లో టికెట్ ఎందుకు ఇచ్చాడు? 2019కే ఆయన పంజాబ్ నేషనల్ బ్యాంక్ సంబంధించి కానీ ఇవన్నీ ఎన్సీఎల్టీలో నడుస్తున్నాయి. 2020లో నేను చేసిన ఇంటర్వ్యూ అప్పుడే 21 అనుకుంటా నాకు తెలిసి, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, 2020లోనే అప్పటికే చెప్పారు సార్ ఏంటి సిబిఐ కేసులు ఇవన్నీ, ఇది ఎన్సీఎల్టీలో ఏంటంటే అప్పుడే చాలా క్లియర్గా చెప్పారు. వాళ్ళు డబ్బులు ఇవ్వాలి, మనం డబ్బులు తీసుకున్నాం బ్యాంక్ దగ్గర, మనం డబ్బులు కట్టాలి, ఎప్పటికప్పుడు ఈఎంఐలని ముందు కట్టాము, వచ్చిందని ప్రొడక్షన్ నుంచి మనకి తమిళనాడు గవర్నమెంట్ రాలేదు. అది ఎప్పటి నుంచి 2016 కూడా కాదు, 2014, 15, 16 ఆ మూమెంట్ నుంచి కూడా. దెన్ వై ఇన్ని పెట్టుకొని ఏదో సిబిఐ ఎఫ్ఐఆర్ కాపీ ఒకటి పెట్టుకొని రఘురామకృష్ణరాజు అండ్ ఫ్యామిలీ అందరూ కూడా 420, వాళ్ళ ఆవిడ 420, వాళ్ళ కొడుకు 420, కూతురు 420, అంటే ఒక 420 రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేయగలేంది 420 కేసు పెట్టించుకున్నటువంటి రఘురామకృష్ణరాజు డబ్బులు రాకుండా ఉండి డిప్యూటీ స్పీకర్ అవ్వకూడదా? ఆయనే మోసం చేసి పారిపోవట్లేదుగా. పైగా రఘురామకృష్ణరాజు ఎందుకు మాట్లాడడం లేదు, ఉలుకు పలుకు లేదు, అసలు తప్పు చేయకపోతే మాట్లాడకుండా ఉంటాడా, ఇది చాలామంది మాట్లాడుతున్నారు. అంటే ఏంటి, ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారు ఆయనకున్నటువంటి ఆ చిన్నపాటి ఆవేశంతో ఇమ్మీడియట్గా బయటకు వచ్చేసి పివి సునీల్ ప్రొవోకేట్ చేశాడనో, జగన్మోహన్ రెడ్డి ప్రొవోకేట్ చేశాడనో, మిగతా వాళ్ళు ప్రొవోకేట్ చేశారనో బయటకు వచ్చేసి సిబిఐ వాళ్ళని అమనాబూతులు తిట్టేసి, కోర్టు వాళ్ళని అమనాబూతులు తిట్టేస్తే కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద కేసు పెట్టించుకోవడానికనా? అంటే అలా చేస్తే వీళ్ళ దృష్టిలో మంచి వాళ్ళు అయిపోతారా? ఏం మాట్లాడుతున్నారు సార్ పివి సునీల్ గారు? అసలు దీనికి సంబంధించి ఒక ఐపీఎస్ ఆఫీసర్గా ఉండి ఇన్స్పిరేషన్గా ఉండాల్సింది పోయి, ఒక వర్గానికి మాత్రమే నేను ప్రతీకగా పనిచేస్తాను, ఒక వర్గానికి మాత్రమే నేను ఇవన్నీ చూస్తాను అంటే, మీకు జీతం ఇచ్చేది ఒక వర్గం కాదండి, 5 కోట్ల రాష్ట్ర ప్రజలు. ఇంకా మాట్లాడితే దేశ ప్రజలు ఇస్తున్నారు. అది ఎందుకు సర్వీస్లో ఉండి, సర్వీస్ అయితే ఇప్పటికి ఇమ్మీడియట్గా రిజైన్ చేసేయండి. ఇమీడియట్గా ఇప్పుడు రిజైన్ చేసేసి సస్పెన్షన్ ఇవన్నీ కూడా అవసరం లేదు, డైరెక్ట్గా పొలిటికల్గా ఏ సీట్ కావాలంటే ఆ సీట్లోకి వెళ్ళి నించొని ఆ రాజకీయ ప్రతినిధిగానో లేదంటే అధికార ప్రతినిధిగానో హోదా ఇస్తారు, కార్యదర్శిగాను వెళ్ళండి. ఇంక రేపటి నుంచి రోడ్డు మీద పడి కద్దరు కట్టండి, కాకీని వదిలేసి. యూనిఫామ్స్ ఇవేం అవసరం లేదు. ఎన్నో మెడల్స్ తీసుకుని ఉండొచ్చు, గ్యాలంటీ అవార్డ్స్ ఏమైనా తీసుకుని ఉండొచ్చు పనిచేసిన దానికి. ఇలాంటి మాటలకు కాదు కదా. సో రాజ్యాంగం స్వేచ్ఛ ఇచ్చింది, బట్ ఈ రకమైనటువంటి స్వేచ్ఛ కాదు ఎవరికైనా సరే అది. సో దీంట్లో చాలా వరకు ఇన్ని పాయింట్లు ఉన్నాయండి. ముఖ్యంగా అమరావతిని ఇందులో ఈయన తీసుకురావడం అనేది మాత్రం ఇది వ్యక్తిగతంగానే, ఇది వైసీపీ వాళ్ళ ఆలోచన ధోరణితోటే పివి సునీల్ గారు నడుస్తున్నారు అనేది మాత్రం వాస్తవం. అందులో వ్యక్తిగతం ఉందా లేదా అనేది మాత్రం తెలియదు. కానీ పివి సునీల్ గారు ఖచ్చితంగా ఇది రఘురామకృష్ణరాజు గారిని వ్యక్తిగతంగానే తీసుకుని చేస్తున్నారు తప్పితే ఇందులో ఆయన ఒక రాష్ట్ర పౌరుడిగా ఆయన చేసేదైతే ఇందులో ఏది కనిపించట్లేదు. ఒకవేళ అదే కనిపించి ఉంటే కస్టోడియల్ టార్చర్ అనేది జరుగుండేది కాదు. ఏమంటారు? దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.